శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రం డాకు మహారాజ్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి హిట్ చిత్రాల దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి కానుకగా జనవరి 12న రిలీజ్ అయి ఘన విజయం సాధించిన సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. I feel I just got really lucky with this film. This film came to me on a plateau just randomly when I was in Tirupati, very similar to what happened to Shraddha. So I think this was destiny and it was just meant to be. I got a chance to work with some of the best people in the industry. While working on the film, I don't think I realized how lucky I've got, but I've said it multiple times and I'll say it one more time again. Bala sir, it's a privilege and honor to work with you again. I love doing this movie with Nana ji, and Nana ji is very nice, and I love him doing with his movie, and this is my first movie going hit, and I love you Nana ji. సచ్ ఒక బాలయ్య గారు అంటేనే ఒక హై, అది ఒక హై మనకి ఇస్తుంది. అది ఏంటో అది నాకు తెలియదు. మేబీ నన్ను ఈ అపరిచితుల్లో కేబుల్స్ అన్నీ పెడతారు కదా, అలా ఉన్న పెట్టి డిసైడ్ చేయాలి బాలయ్య గారు ఫోటో పెట్టుకుని నా నరాలు ఎలా యాక్ట్ చేస్తాయని. సో ఇట్స్ దట్ సంథింగ్ ఫర్ మీ. ఐ గెట్ దట్ గ్రేట్ ఎనర్జీ ఆర్ సంథింగ్. ఇస్ బ్లెస్సింగ్స్ సరే, ఆయన ఫోన్లో మాట్లాడేదే సరే, బికాస్ ఆయన చూస్తే ఏంటో నాకు ఐ గెట్ దట్ వెరీ స్పిరిచువల్ ఫీలింగ్. ఒక గ్రేట్ ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చి అలా మొహంలో కొట్టేస్తుంది అనమాట. అది మన చిన్న గుడిల్లో వస్తాయి మనకి. నా ఫేవరెట్ టెంపుల్స్కి వెళ్తే వస్తుంది, అది నాకు బాలయ్య గారు చూస్తే వస్తుంది. సో ఇట్స్ లైక్ సంథింగ్. ఆయన పూజలు కానీ ఆయన గ్రేట్ హ్యూమన్. బాబీ నమ్మి డాకు మహారాజ్ అన్న దానికి మీరు మేము ఒక వెరైటీగా ట్రై చేద్దాం అన్నప్పుడు కూడా మీరు యాక్సెప్ట్ చేసి ఈ స్క్రిప్ట్ని మాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. బాబీ, మనం అనుకున్నట్టు ముందు ఈ నెంబర్స్ ఇవన్నీ సెకండరీ, కానీ మనం ఫస్ట్ బాలకృష్ణ గారిని ఒక కొత్తగా చూపిద్దామని విజువల్గా అనుకుని బిఫోర్ రిలీజ్ పబ్లిసిటీలో కూడా అన్నింటిలో చెప్పిన దానికి 10 times ఎక్కువ రియాక్ట్ అయ్యారు ఫ్యాన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ. మొన్న నెట్ఫ్లిక్స్ వాళ్ళు హైదరాబాద్ వచ్చి కలిసినప్పుడు కూడా ఎవ్రీబడి సేస్ దట్ దే ఆర్ క్లాస్ ఫిల్మ్స్ అండ్ మాస్ ఫిల్మ్స్, ఎవ్రీబడి సేయింగ్ దట్ ఇస్ ఎ క్లాస్ మాస్ ఫిల్మ్ అని చెప్పారు. అంతగా అచీవ్ చేసాం విజువల్గా కానీ కంటెంట్ సైడ్. సక్సెస్ చాలా రేర్గా దొరికింది. ఇలాంటి సక్సెస్ మాకు దొరకటం నిజంగా తెలుగు ప్రేక్షక మహాదేవుళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కుటుంబానికి ఈ మధ్యకాలంలో నేను ఇంత ల్యాబ్లో పడుకున్న సినిమా ఏదీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ అయిన తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా బయట తీసుకెళ్తాను. అనూష అండ్ శ్రీ వైష్ణవి, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు మై ఎంటైర్ ఫ్యామిలీ. చాలామంది అనుకుంటారు పాత్ర గురించి. ఇప్పుడు పాత్రలో పరకాయ ప్రవేశం అంటే పాత్ర సినిమా కథను ఓకే చేసి ఆ పాత్రకు వెళ్ళే వరకు నాకు తెలీదు. అంటే నేను నా వాచకం, నా ఆంగికం కానీ నా ఆహార్యం కానీ ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు, ఉండదు. ప్రతి పాత్రకు ఒకటే చేస్తాను నేను. కాకపోతే ఒక్కసారి ఆ పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర నన్ను ఆ పరకాయ ప్రవేశం చేసినప్పుడు అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక యాక్టింగ్ అంటే కేవలం అరవడం, నవ్వడము, ఒక తృప్తి పరిచే ఒక అరుపు, ఒక డైలాగ్ అరవడము కాదు. పాత్ర అంటే ఒక పరకాయ ప్రవేశం. ఇంకో పాత్రలోకి ఏ పాత్ర అనుభవాలు అయితే ఆ పాత్రకు ఆత్మ అనుభవాలు అయితే మనము అనుభవించలేదో ఆ పాత్రలోకి వెళ్ళిపోవడం. సో అది నాకు ఒక గొప్ప వరంగా భావిస్తున్నాను మా నాన్నగారి తోట. For more videos like this, subscribe Big TV channel.